తొలి తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. అనారోగ్యంతో మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. 1983 నవంబర్ 14 సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్లో ఫస్ట్ బులెటిన్ చేశారు శాంతి స్వరూప్. అప్పట్లో ఆ బులెటిన్ ఒక సంచలనం. అందులో లైవ్ లో న్యూస్ చదివారు శాంతి స్వరూప్. 1978లోనే ఉద్యోగంలో చేరినప్పటికీ వార్తలు మాత్రం 1983లో చదివారు. దూరదర్శన్ వచ్చిన తొలి రోజుల్లో వినసొంపైన కంఠంతో వార్తలు చదువుతూ తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన శాంతి స్వరూప్ కన్నుమూశారు. భౌతికంగా ఇక ఆయన లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మృత్యుపై పోరాటంలో ఆయన ఓడిపోయారు. చికిత్స పొందుతూ శుక్రవారం చివరి శ్వాస విడిచారు. శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్, టీవీ అంటే శాంతి స్వరూప్ అనేంతగా ఆయన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడం ఆరంభించారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంటూ చదవడం ప్రారంభించేవారు. 2011లో పదవీ విరమణ చేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. శాంతి స్వరూప్ గొప్పతనం ఏంటంటే దూరదర్శన్ వచ్చిన తొలి రోజుల్లో ఇప్పట్లా టెలిప్రాంప్టర్ ఉండేది కాదు. దీంతో వార్తలు రాసుకున్న పేపర్లను ముందు పెట్టుకుని తప్పులు లేకుండా చదివి అందరి మన్ననలు పొందారు. ఇటీవల ఆయన పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ మళ్లీ నాటి తీయటి మధురానుభూతులను పంచుకున్నారు. ఈ తరం యాంకర్లకు ఆయన విలువైన సలహాలు కూడా ఇచ్చారు. వార్తలు చదవకండి, వార్తలు చెప్పండి అని శాంతి స్వరూప్ నేటి తరం న్యూస్ రీడర్లకు సలహా ఇవ్వడం గమనార్హం. ఆయన మృతికి పలువురు నివాళులర్పించారు.